దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనము. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉంచాను, దానిని ఎవ్వడును వేయనేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున తెరవబడిన ఒక ద్వారమును గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అని అంటున్నాడు, నేను ద్వారాన్ని తెరిచాను, ఎవ్వరు కూడా ఆ ద్వారాన్ని ముయ్యలేరని. ఈ యొక్క మాటలను దేవుడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సంఘము దేవుని ఎదుట ఎన్నో కార్యాలు చేసింది, ఎన్నో క్రియలను చేసింది, గొప్ప కార్యాలను చేసింది. ఆ యొక్క సంఘమును ఇబ్బంది పెట్టడానికో నొప్పి పెట్టడానికో దేవుడు మాట్లాడటం లేదు, కానీ ఆ సంఘము చేసిన కార్యాలను ప్రోత్సాహకరంగా వారిని ఉత్తేజపరచడానికి మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు పెద్ద సంఘమని, డబ్బున్నవారని దేవుడు వారి గురించి మాట్లాడడం లేదు, కానీ ఈ యొక్క సంఘము దేవుని ఎంతగానో ప్రేమించింది. అది మాత్రమే కాకుండా దేవుడు చేసిన క్రియలు తెలుసుకొనింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే ఈ సంఘమును దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏ క్రియలైతే సంఘము చేసిందో, సంఘములో ఉంటున్న విశ్వాసులు చేశారో దానిని నేను ఎరుగుదును. వాటిని నేను ఎరుగున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నాకు తెలుసు అని దేవుడు అంటాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, ఎక్కువ బలం నీకు లేదు, గాని ఏదో ఉన్న కొంచెము శక్తితోనే నీవు నా వాక్యమును గైకొని, హల్లెలూయా, ఉన్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యమును గైకొని నా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. అందును బట్టి దేవుడు ఈ సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ సంఘానికి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఈ సంఘం సద్వినియోగం చేసుకున్నారు. దేవుని కొరకు పని చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే దేవుడు అంటున్నాడు, తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, నీకంటూ ఒక తలుపును నేను తెరిచాను. తెరవబడిన ఆ తలుపు మరి నీకు మేలును చేస్తుంది. నీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది ఆ తలుపు. తెరబడిన ఆ తలుపులో ఇదిగో నేను తెరిచినాక ఎవ్వరు కూడా దానిని మూయలేరు అని దేవుడు అంటూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మన క్రియలను దేవుడు చూస్తుంటున్నాడు, మన ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు, సమస్తం ఆయనకు తెలుసు. ఇదిగో మనము ఏ రీతిగా బ్రతుకుతున్నామో ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన ద్వారాన్ని తెరిచి మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. 2 ద్వారాలు, ఒకటి రక్షణ అనేది, ఒకటి సేవ అనేది. ఏ ద్వారము, ఆ ద్వారము గుండా నువ్వు వెళ్ళి దేవుని కార్యాలను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, రక్షణ అనేది అందరికీ రాదు, కానీ దేవుడు ఈరోజు ఎంతో మంది నశించిన వారి కొరకు ఆ యొక్క ద్వారమును తెరిచి ఉంచున్నాడు. ఆ రక్షణ ద్వారం తెరిచి ఉంచుంటున్నాడు. అనేకులను మనము ఆ రక్షణ ద్వారంలోనికి నడిపించే వారిగా మనం ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘము చేసిన కార్యాలు దేవుని కార్యాలు, దేవుని కొరకై పనిచేశారు. ఈరోజు నేను నువ్వు కూడా దేవుని కొరకు పనిచేసే వారిగా ఉండాలి. అనేకులను రక్షణ ద్వారము, రక్షణ మార్గంలోనికి
నడిపించే వారిగా ఉండాలి. రెండవదిగా పని, దేవుని పని చేయడం, సర్వీస్. ఈరోజు దేవుని పని చేయడానికి ఎవ్వరు కూడా అంత ఇష్టపడరు కదా. ప్రతి ఒక్కరు వారికి కలిగిన దాన్ని వారు చేయాలనుకుంటారు కదా. దేవుడు ఈరోజు నీకు ద్వారాన్ని తెరిచాడు. మరి ఆ ద్వారం కూడా నువ్వు వెళ్ళగలుగుతావా? ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి, ప్రతి ఒక్క కమ్యూనిటీ కులము దగ్గరికి, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి, ఇదిగో దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దేవుడు సహాయము చేసేవాడు, దేవుడు నిత్యం ఉండేవాడు, దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, మహోన్నతుడు అని దేవుని కొరకు కార్యాలను నువ్వు చేయగలుగుతావా? దేవుని పరిచర్య నువ్వు చేయగలుగుతావా? దేవుని యొక్క రక్షణ సువార్తను అందించగలుగుతావా? ఎంతో మందికి అవకాశం లేదు. ఈరోజు నూతన అవకాశాన్ని దేవుడిచ్చి ద్వారాన్ని నీ కొరకు తెరిచి ఉంటున్నాడు. మరి ఆ ద్వారము గుండా నువ్వు వెళ్ళి మరి దేవుని పని నువ్వు చేయగలుగుతావా? నీ సంఘములో ద్వారం తెరిచి ఉంచినాడు దేవుడు. మరి ఆ యొక్క మార్గము గుండా నువ్వు వెళ్తావా? తెరవబడిన ద్వారము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు ఆ ద్వారము గుండా వెళ్ళి అనేకులను బలపరచడానికి, ప్రోత్సాహపరచడానికి, అనేకులను ధైర్యపరచడానికి, అనేకులను ఆదరించడానికి, అనేకులను దేవుని మాటల గురించి మాట్లాడడానికి దేవుడు ద్వారాన్ని తెరిచి ఉంచుండగా ఆ ద్వారం, తెరబడిన ద్వారం దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతుంటావేమో. ఫిలదెల్ఫియా సంఘము చేసిన క్రియలన్నీ దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు చేస్తున్న క్రియలన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరికైనా ఏదైనా అవకాశం వస్తే అవకాశాన్ని చేజార్చుకోరు, దాన్ని దక్కించుకొని ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఈ ఉదయకాలం దేవుడు అట్టి అవకాశాన్ని నీకు ఇస్తుంటున్నాడు. మరి నీవు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఆయన తెరిచి ఉంచిన ద్వారము తలుపులను ఎవ్వరూ మూయలేరు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నూతన ద్వారాలు నీ కొరకు తెరుస్తూ ఉంటున్నాడు. ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, సంఘము, వ్యక్తిగత జీవితంలో నూతనమైన ద్వారాలు, నువ్వెన్నడూ ఊహించలేని, ఆలోచించలేని అంటే గొప్ప ద్వారాలను తెరిచి దేవుడు నీ పట్ల కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకో. దేవుని కొరకు సాక్షి బిడ్డగా, యథార్థంగా, సత్యముగా దేవుని వాక్యాన్ని గైకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా? నడుస్తున్నట్టయితే ఆ ద్వారం గుండా నీకు వెళ్తే నీకు జయము. ఎందుకో తెలుసా? దేవుడు తెరిచిన తలుపులు ఎవ్వరు మూసివేయలేరు. అట్టి ద్వారాలను దేవుడు తెరిచి ఉంటున్నాడు. అనేకమైన అవకాశాలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలమున ఆయన వైపు చూస్తామా? దేవా నీకు స్తోత్రం ప్రభు అని చెప్తామా? నా కొరకు నువ్వు ద్వారాలు తెరిచావయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ ద్వారము గుండా నేను వెళ్ళి జయమును సాధించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగుదామా? నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనము తప్పిపోకూడదని, మనము నరకానికి పాత్రలు కాకూడదని, పరలోకానికి వారసులుగా మనం ఉండాలని ఆయన కోరుతూ మన కొరకు ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు కదా. సమస్తాన్ని చేస్తున్న ఆ దేవుని వైపు మనము చూసి మనము ఆయనను ఆరాధించే బిడ్డలుగా, ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ క్రియలను సరిచేసుకో, నీ మార్గమును సరిచేసుకో, నీ తలంపులను సరిచేసుకొని దేవుడు తెరిచిన ఆ తలుపుల గుండా వెళ్ళి గొప్ప కార్యాలను, జయమును నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామా? అనుదినము దేవుని యొక్క
సన్నిధిలో దేవుని దగ్గర వేచి ఉండి, దేవా ఈరోజు తెరిచిన ఈ ద్వారము గుండా నేను వెళ్ళి ఏ కార్యము చేయాలి ప్రభువా, ఎవరికి రక్షణ స్వార్థను అందించాలి, ఏ బిడ్డను ఆదరణ మాటలు మాట్లాడాలి, ఏ బిడ్డను వాక్యానుసారంగా నేను ధైర్యపరచాలి ప్రభువా, నాకు సహాయం చేయి. నీ పనిని చేయడానికి నాకు తండ్రి నా శక్తి చాలదు, నీ శక్తిని నాకు దయచేయి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడు కార్యాలను చేసే దేవుడు అయింటున్నాడు. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. తెరవబడిన ద్వారము గుండా మనం వెళ్దాం, విజయాన్ని సాధిద్దాం, దేవుని నామానికి మహిమ తెస్తాం, దేవునికి ఘనతను తీసుకునిద్దాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.